రూపాయల పెట్టుబడితో మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి ప్రారంభించే అవకాశం వస్తే ఎలా ఉంటుంది? అదే దేశంలోని ప్రముఖ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలో ఒకటైన హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ నుంచి కొత్త స్కీమ్ వస్తే మరింత ఆసక్తికరంగా ఉంటుంది. ఇప్పుడు హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ తాజాగా నిఫ్టీ ఆటో ఇండెక్స్ ఫండ్ పేరుతో కొత్త ఫండ్ ఆఫర్ను తీసుకొచ్చింది. జూలై 3న డెడ్ లైన్ ఎందుకు ముఖ్యమో ఈ వీడియోలో తెలుసుకుందాం. హెచ్డిఎఫ్సి కొత్త ఫండ్ ఏంటి? హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ తాజాగా నిఫ్టీ ఆటో ఇండెక్స్ ఫండ్ అనే కొత్త ఫండ్ ప్రారంభించింది. ఒక ఓపెన్ ఎండెడ్ ఇండెక్స్ ఫండ్ అంటే ఆటోమొబైల్, ఆటో కంపోనెంట్స్ రంగాలకు సంబంధించిన ప్రముఖ కంపెనీల పనితీరును అనుసరిస్తూ ఈ ఫండ్ పెట్టుబడులు చేస్తుంది. సాధారణంగా ఇండెక్స్ ఫండ్స్లో ఫండ్ మేనేజర్ స్టాక్స్ ప్రత్యేకంగా ఎంపిక చేయకుండా ఒక నిర్దిష్ట ఇండెక్స్ను అనుసరిస్తూ పెట్టుబడి పెడతారు. ఈ ఫండ్ కూడా నిఫ్టీలో ఆటో ఇండెక్స్ పనితీరును ట్రాక్ చేస్తుంది. సబ్స్క్రిప్షన్ ఈ కొత్త ఫండ్ ఆఫర్కు సబ్స్క్రిప్షన్ ఇప్పటికే ప్రారంభమైంది. పెట్టుబడిదారులు జూలై 3 వరకు ఈ ఎన్ఎఫ్ఓలో పాల్గొనే అవకాశం పొందుతారు. అంటే ఈ తేదీ వరకు మాత్రమే ప్రారంభ ఆఫర్లో యూనిట్లు పొందే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఈ ఫండ్ సాధారణ మ్యూచువల్ ఫండ్ల కొనుగోలు, విక్రయాలకు అందుబాటులోకి వస్తుంది. ఈ స్కీమ్లో ప్రత్యేక ఆకర్షణ ఏంటంటే కేవలం ₹100తోనే పెట్టుబడి ప్రారంభించవచ్చు. ఒకసారి పెట్టుబడి పెట్టాలనుకున్నా కనీసం ₹100 సరిపోతుంది. సిప్ ద్వారా కూడా నెలకు ₹100తో పెట్టుబడి ప్రారంభించే అవకాశం ఉంది. చిన్న మొత్తాలతో పెట్టుబడి అలవాటు చేసుకోవాలనుకునే వారికి ఇది ఒక అవకాశం అని చెప్పొచ్చు. ఈ ఫండ్లో ఒక్క యూనిట్ ధర ప్రారంభ సమయంలో ₹10గా నిర్ణయించారు. ఇందులో ఎంట్రీ లోడ్ లేదు, ఎగ్జిట్ లోడ్ కూడా లేదు. అంటే పెట్టుబడి పెట్టిన తర్వాత అవసరమైతే ఎప్పుడైనా యూనిట్లను విక్రయించి డబ్బు తీసుకునే అవకాశం ఉంది. ఈ ఫండ్ నిర్వహణ బాధ్యతలను అనుభవజ్ఞులైన ఫండ్ మేనేజర్లు చూసుకుంటున్నారు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, ఈ ఫండ్ ఆటోమొబైల్ రంగంపై ఆధారపడుతుంది. ఆటో రంగం పనితీరు బాగా ఉంటే లాభాలు వచ్చే అవకాశం ఉంది, కానీ మార్కెట్ పరిస్థితులు మారితే నష్టాలు కూడా రావచ్చు. అందుకే ఈ ఫండ్ను హై రిస్క్ కేటగిరీగా పరిగణిస్తారు. మ్యూచువల్ ఫండ్స్లో లాభాలు గ్యారంటీ కాదు. మార్కెట్ ఒడిదుడుకులు పెట్టుబడులపై ప్రభావం చూపుతాయి. మార్కెట్ నిపుణులు సాధారణంగా కొత్తగా పెట్టుబడులు ప్రారంభించే వారికి ఒక సూచన చేస్తుంటారు. ఎన్ఎఫ్ఓలు వచ్చిన వెంటనే పెట్టుబడి పెట్టడం కంటే ముందుగా ఈ ఫండ్ లక్ష్యం, రిస్క్, రంగం భవిష్యత్ అవకాశాలను పూర్తిగా అర్థం చేసుకోవాలని చెప్తున్నారు. మొత్తానికి హెచ్డిఎఫ్సి తీసుకొచ్చిన ఈ కొత్త నిఫ్టీ ఆటో ఇండెక్స్ ఫండ్లో కేవలం ₹100తోనే పెట్టుబడి ప్రారంభించే అవకాశం ఉంది. అయితే పెట్టుబడి పెట్టే ముందు రిస్క్ను పూర్తిగా అర్థం చేసుకోవడం ముఖ్యం. మార్కెట్లో లాభాలు వచ్చినట్టు నష్టాలు కూడా రావచ్చని గుర్తుంచుకోండి.